బీసీ కులగణనలో బీసీల జనాభాని తగ్గించి చేసే ప్రయత్నం తగ్గించి చూపే ప్రయత్నం చేసిరు. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాల వారు దీన్ని చూసి బాధపడుతూ ఉన్నారు. మొన్న 2 రోజుల నుంచి కూడా ఇంత దిగజారినటువంటి ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. వారు చేసినటువంటి సర్వేకి ఎలాంటి శాంక్టిటీ లేదు, వారు చేసినటువంటి సర్వేకి ఇలాంటి చట్టబద్ధత లేదు, న్యాయబద్ధత లేదు. అన్ని తప్పుల తడకగా చేసినటువంటి సర్వేని తీసుకొచ్చి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరు చేసినటువంటి ప్రయత్నం చూసాం. పొద్దున వారు ఈ యొక్క అంశం పైన వారి క్యాబినెట్కే 5-6 గంటలు పట్టిందంటే మరి సభ ముందు తీసుకొచ్చిన తర్వాత సభ మొత్తం దానిపై చర్చించాల్సిన అవసరం ఉండే. దానిపైన కూడా మొత్తం రిపోర్ట్ పెట్టకుండా ఏదో అవుట్లైన్ తీసుకొచ్చి స్టేట్మెంట్ ప్రకటించి నివేదిక ప్రకటించి వారు మమ అనిపించుకునే ప్రయత్నం చేసినారు. కాబట్టి ఈరోజు యావత్ వెనుకబడిన కులాలందరినీ కూడా మరి మోసం చేస్తూ బడుగు బలహీన వర్గాల వారిని అన్యాయం తీసుకుంటున్నటువంటి ఈరోజు నిర్ణయాన్ని, ఆ నివేదికని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తప్పుపడతా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు సభ ఎందుకు పెట్టిందంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్కి మంగళం పాడబోతా ఉన్నాడు. ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పినడు, ఏ రకంగానైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పి దేవుళ్ళ మీద తోడు తిని మళ్ళీ ఎలక్షన్స్లో ఓటు వేయించుకున్నాడు, అదే రకంగా ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని తుంగులో దొక్కడానికి మొదటి అడుగు ఈరోజు వేసినాడు. వారు పదే పదే ఈరోజు రిపోర్ట్ అయింది, అసలు మీరు ఏం చేయబోతున్నారని అన్ని పక్షాల పార్టీలు ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు. రూట్ మ్యాప్ చెప్పండి అంటారు, మీరేం కావాలో సలహా చెప్పంటారు. అరే నువ్వు ఏం చేస్తావో చెప్పవు. ఈరోజు బీసీ సబ్ ప్లాన్ గురించి చెప్పలేదు. ఈరోజు వాళ్ళు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో బీసీలకు కేటాయిస్తామని చెప్పినారు, దాని గురించి ప్రస్తావన చేయలేదు. అదేవిధంగా వారు వచ్చిన 6 నెలల్లోనే 42% 42% స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చినారు. దాని గురించి ఊసెత్తుతలేరు. దాన్ని ఏ రకంగా చట్టబద్ధత తేవాలా, ఏ రకంగా సాధించుకోవాలనే దానిపైన అసలు ప్రస్తావనే లేదు. అది పక్కన పెట్టి ఆయన పార్టీకి వెళ్ళి ఇస్తాడని చెప్తున్నాడు. అంటే బీసీ డిక్లరేషన్ని తుంగలో దొక్కుతున్నాడు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారు, బడుగు బలహీన వర్గాల వారు ముఖ్యమంత్రి గారి తీరును మొత్తం ఈరోజు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన తప్పవు, ప్రతిఘటన తప్పదు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళినా సరే అన్ని బీసీ కులాల వారు ఖచ్చితంగా నిలదీయబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ తిరిగిచ్చే ప్రసక్తే లేదు. కేవలము వారి యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పుకోవడానికే నిన్న స్టేట్మెంట్ ఇప్పించి 51% వారి నాయకుడు పార్లమెంట్లోనేమో బీసీలు ఎక్కడ కూడా 51% తక్కువ లేరంటారు. ఇక్కడనేమో 46% అంటే తగ్గించి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, ఆది నుండి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతుల వారికి, అన్ని కులాల వారికి వ్యతిరేకము. నీలం సంజీవ్ రెడ్డి గారికి మొదలుకుంటే ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వరకు ఎప్పుడు కూడా వీరు బలహీన వర్గాల వారికి ఎప్పుడు ద్రోహం చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు అన్యాయం చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు మోసం చేస్తూనే ఉన్నారు. దీనికి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలయబోతా ఉన్నాం. వారు ఇంకా నిజంగా ఇంకా జ్ఞానం లేకుండా, సిగ్గు లేకుండా ఈరోజు తెలంగాణ సోషల్ జస్టిస్ డే అని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను. సిగ్గుపడాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇంత ముఖ్యమైన అంశం, దాదాపు 90% జనాభా ఉన్నటువంటి వారికి సంబంధించిన అంశం 4-5 గంటల్లో తూతు మంత్రంగా ముగించేసి వెళ్ళిపోయే ప్రయత్నం ఈరోజు. అది కూడా ఎప్పుడు నిన్న చెప్పి
సభ 11 గంటలకు అని చెప్పి మేము ఇంకా ప్రిపేర్ కాలేదు, క్యాబినెట్ ఇంకా నిర్ణయం కాలేదు, క్యాబినెట్లో చర్చ కాలేదని చెప్పి దాదాపు 3-4 గంటలు వెయిట్ చేపించి 2ంటికి అని చెప్పి 2:30కి స్టార్ట్ చేసి మరి 3-4 గంటల్లో మన చర్చ ముగించి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ గురించి పెద్ద సబ్జెక్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అది అమలు చేయాలి. ఎప్పటి నుంచో అన్ని పార్టీలు దీనిపైన ఏకాభిప్రాయం ఉన్నది. దీనిపైన మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు పోరాటం చేస్తూ ఉన్నారు. తప్పకుండా అమలు చేయడానికి గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారు కూడా మరి న్యాయ నిపుణులను కూడా పెద్ద ఎత్తున వారి సూచన సలహాలతో న్యాయ పోరాటం చేస్తున్నారు. కాబట్టి సుదీర్ఘమైన పోరాటములు చేస్తే మున్న ఫలితం వచ్చింది సుప్రీంకోర్టులో. కాబట్టి ఆయన విజయం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి వెళ్ళి ఈ వర్గీకరణ కోసానికి మరి మాదిగ బిడ్డలు గాంధీ భవన్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు చేసింది ఏం లేదు, కేవలం తూతూ మమ అనిపించుకునే విధంగా ఈరోజు ఒక్కరోజు సభ పెట్టి తప్పించుకుని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖం చెప్పలేక స్పీకర్ గారిని చైర్మన్ ఆదేశించి మా నాయకులు మాట్లాడుతూ ఉంటే వీరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకండి అని చెప్పి మాట్లాడడం దుర్గమార్గం. ప్రజాస్వామ్యానికి ఈరోజు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కూనేసే విధంగా శాసన వ్యవస్థని పైన మచ్చలాగా ఈరోజు ముఖ్యమంత్రి గారి వ్యవహారం కనపడ్డది. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజాపోరాటం తప్పదు. రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ కూడా బీసీ సంఘాలు తిరగనివ్వరు. బీసీలకి అన్యాయం చేసినటువంటి రోజు ఈరోజు February 4th ఖచ్చితంగా ఆ పార్టీ నాయకులను కూడా గ్రామాన బీసీ సంఘాలు కుల సంఘాలన్నీ కూడా నిలదీస్తాయని చెప్పేసి